హలో మా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజైతే మనం అరకు వెళ్తున్నాం అనమాట. సో మనకి హైదరాబాద్ నాంపల్లి నుంచి అరకు అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో ఈవినింగ్ 5కి మనకైతే టికెట్లు బుక్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో అందుకని టికెట్లు అయితే బుక్ అవ్వలేదు. సో ఇంకెందుకులేని జనరల్లో వెళ్ళిపోతున్నాం. ప్లాన్ క్యాన్సిల్ అయిపోకూడదని. సో జనరల్ టికెట్ వచ్చేసి రూ. 280 అనమాట వైజాగ్కి. అక్కడ నుంచి అరకుకు ట్రైన్స్ ఉంటాయి, లేదంటే బైక్స్ అవి ఉంటాయి, రెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అంట. సో ఇంకెందుకని జనరల్ అయితే వెళ్ళిపోయాం మనం. సో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి డైరెక్ట్ వైజాగ్ అయితే ఉంటుంది. ఎవ్రీడే 5 PM ఉంటుంది. సో ముందుగా వెళ్ళామంటే మనం 4కి 3:30కి కానీ వెళ్ళామనుకో సీట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాబట్టి ఇబ్బంది లేదనమాట. సో మనమైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ అనమాట. మన దగ్గర పైసలు లేవు, కష్టాల్లో వెళ్తున్నాం వైజాగ్. మనం ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట అరకు వెళ్ళాలని. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. సో ఇంకెందుకులే క్యాన్సిల్ చేయడం ట్రిప్ అని ఇంకెళ్ళిపోయాం అనమాట. ఫైనలీ వైజాగ్ అయితే వచ్చేసాము. సో ఇంక రైల్వే స్టేషన్లో అయితే దిగేసి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. సో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఒకటి ఉంటాయి బైక్ రెంటల్స్ అవి చూసుకొని మనం అయితే అరకు రీచ్ అయిపోవాలా. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా దించేస్తుంది మనల్ని విశాఖపట్నంలో. సో కొంచెం బాగానే ఉంటుంది అనమాట. జనరల్లో ఎప్పుడూ జనరల్లో ట్రావెల్ చేసేవాళ్ళు కానీ అయితే సులభంగా వెళ్ళిపోవచ్చు. లేదు మన స్లీపర్ ఏసీ అలవాటు లేకుంటే అస్సలు ట్రావెల్ చేయాలి. ఎందుకంటే కూర్చోనే ఉండాలి, పొనుకోలేరు అనమాట. ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చుట్టుపక్కల జనాలు ఉంటారు, మామూలుగా ఉండదు. జనరల్లో కితకితలాడుతుంటుంది. స్లీపర్ ఏసీ లాగా మనకంటూ సీట్ ఉండదు అనమాట. సో ఇంక మనమే అడ్జస్ట్ అయ్యి పోవాలి జనరల్లో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట ఎర్లీ మార్నింగ్ కదా, మంచు, అసలు వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్లోనే వాష్రూమ్కి అలా వెళ్ళాలంటే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనీ ఇచ్చామంటే వాష్రూమ్కి వెళ్ళిపోయి నీట్గా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి నీట్గా వచ్చేసేయచ్చు మనం. సో ఇంక ఎర్లీ మార్నింగ్ 6-10 అవుతుంది విశాఖపట్నంలో. ఎందుకంటే మనకి సోకులు ఎక్కువ కదా, అందుకనే విశాఖపట్నం బయట అయితే ఫోటోలు గిటోలు అన్నీ తీసేసుకొని ఇంక మనం బైక్ రెంటల్స్కి అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లోనే బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం కనుక్కుందాం ఎంత చెప్తారు ఏందనేది. సో అక్కడ స్కూటీలు కానీ బైకులు, బుల్లెట్ బండ్లు అన్నీ ఉంటాయి, కార్లు ఉండవేడ. ఇంకా చాలా రెంటల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో. రెఫర్ చేసుకోండి బైకులు తీసుకునే ముందు. ఎందుకంటే ఏడ కాస్ట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో కాస్ట్ ఉంటుంది. సో మనం అయితే ఒక 2 స్కూటీలు తీసుకున్నాం. రోజుకి ₹1000 స్కూటీకి. వీకెండ్ కదా, సో అందుకని ₹1000 అంట. నార్మల్ డేస్లో అయితే 800కి 700కి ఇస్తారంట. వైజాగ్లోనే తిరిగే పని అయితే 500 అంట. బయటికి వెళ్ళాలంటే 600-700 అంట వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే అందరూ వస్తారు, అప్పుడే కదా వాళ్ళు సొమ్ము చేసుకుంటారా. సో ఇంక మనం అయితే 2 బైకులు తీసేసుకొని, అలాగే వీళ్ళకి డిపాజిట్ కూడా ఒక 2000 ఇవ్వాలి బైక్ తీసుకున్నప్పుడు. ఫుల్ పేమెంట్ చేయించేసుకుంటారు రోజుకి ₹1000 లెక్కన. మనం 2 బైకులు కదా, 4000 ప్లస్ ఎక్స్ట్రా 2000 డిపాజిట్ చేసినాం. మన ఆధార్ కార్డులు కూడా వాళ్ళ దగ్గర ఇచ్చేసినాం అనమాట ప్రూఫ్ల కోసం. సో ఇంక బైకులు తీసుకొని మనం అయితే బయలుదేరిపోతున్నాం అరకుకి. సో నియర్లీ 113 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ వస్తుంది అనమాట విశాఖపట్నం నుంచి అరకు. వ్యూ అయితే చాలా బాగుంది, కొండలు, మంచు, అసలుకి రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. సో సింగిల్ వేనే ఉంటుంది, వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఇట్లాగే వెళ్ళిపోతాయి. సో అందుకని బైకులు తోలే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా తోలాలన్నమాట. మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. వ్యూ చూడండి, అసలుకి చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. అంత బాగుంది. చుట్టూ కొండలు, మంచు, ఏం వర్ణించగలుగుతాం అరకు వెళ్ళే దారిలోనే బొర్రా కేవ్స్, అలాగే కటిక వాటర్ ఫాల్స్ అయితే చూసుకొని ఒకటేసారి అరకు వెళ్ళిపోయాం అనుకో, మళ్ళీ మనం ఇంక వెనక్కి రాబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. బొర్రా కేవ్స్ దగ్గర టికెట్ తీసుకోవడానికి కనీసం నాకు అర్ధగంట పట్టింది, అంత రష్ ఉంది. అసలు వీకెండ్స్లో వస్తే ఇదే తలకాయ నొప్పి. అందుకనే వీక్ డేస్లో రానైనా అనేది. ఎందుకంటే ఫస్ట్ ప్రశాంతంగా చూడలేము ఏ ప్లేస్ కూడా. సో మనకి ప్రశాంతంగా చూడాలంటే నీట్గా జనాలు ఎవరు లేకుండా కొంచెం ఎక్కువసేపు ఆనందంగా చూస్తాం అనమాట. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ₹80, పిల్లకాయలకైతే ₹60 అనమాట. ఆ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వడానికి 40 నిమిషాలు, అర్ధగంట పట్టింది. అంత క్యూ ఉందన్నమాట. జనాలు చూడండి ఎట్టున్నారు, ఏదో పిక్నిక్ వచ్చినట్టుంది. అసలుకి సంతే ఇది నిజంగానే, మామూలు సంత కాదు. కితకితామంటుంది ఆ బొర్రా కేవ్స్ కూడా. చూపిస్తా చూడండి జనాలు అసలుకి. ఒరే నాయన, ఏం ట్రిప్పులు రా అనిపించింది ఒక క్షణం నాకైతే. ఎంతమంది వస్తున్నారో అంతకంటే డబల్ బయటికి పోతున్నారు. కేవ్స్లో చూడండి జనాలు ఎట్టున్నారు.
ఎక్కడ కనీసం ఒక దగ్గర నిల్చుకొని ఎవరు లేకుండా ఫోటో కూడా తీసుకోలేం. మనం ట్రిప్పులకి వెళ్ళేదే కొంచెం జ్ఞాపకాలుగా గుర్తుంటాయని అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటాం కదా. అబ్బే ఇక్కడ అట్టేం లేదు. మొత్తం చూడు ఎట్టున్నారు జనసంచారం. వైజాగ్ చుట్టుపక్కల తెలంగాణ ఆంధ్రాలో ఉండే జనాలంతా ఈ బొర్రా కేవ్స్లోనే ఉన్నారు కదా. అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట ఈ బొర్రా కేవ్స్లో. లైటింగ్ కానీ లైట్గా మ్యూజిక్ కానీ వేసుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే ఆ రీసౌండ్కి మామూలుగా ఉండదు. చూడవచ్చు బొర్రా కేవ్స్. కాకపోతే చాలా టైం పట్టింది మాకైతే టికెట్ తీసుకోవడానికే. అందుకనే వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి అని చెప్తా ఉన్నాను నేను. వీకెండ్స్లో వచ్చామో సావే. ఎంతమందిని చూస్తుంటే కార్తీక్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ఎవర్రా మీరంతా, ఏడేం చేస్తున్నారా నాయన. మా వాళ్ళు అయితే ఒరే నాయన ఇది ఎక్కడ జనాలరా, ఈ జనాల్లో ఏడరా చూసేది, వెళ్ళిపోదాం పారా అంటే, ఉన్నా స్వామి అర్ధగంట వెయిట్ చేసి టికెట్ తీసుకున్నాను. ఆ అర్ధగంట వాల్యూ అయినా ఉండబల్లే మనమా బొర్రా కేవ్స్లో. ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలైనా ఉండేసి పోవాలా. ఈ బొర్రా కేవ్స్లో ఒక 2 hours తిరిగినా మంచిగా తిరగచ్చు అనమాట. కాకపోతే ఏడాడ తిరిగేదే. చూడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఎట్టగాని తిరిగినాం అనుకో ఫస్ట్ నీరసం వచ్చేస్తుంది, తర్వాత ఆయాసం వచ్చేస్తుంది, ఆ తర్వాత ఓపిక పోద్ది, ఇంకో ప్లేస్కి వెళ్ళలేము, గమ్ముగా పొనుకోవడమేనమాట. అందుకనే ఇంతమంది జనాలు ఉన్నప్పుడు రాకూడదు. ఎంతసేపు వెళ్ళిపోదా రానా అని అంటానే ఉండరు. కానీ అట్ట పోయి చూద్దాం అని ఏం లే. ఇంక నేనే ఎట్టౌట్ చేసి వచ్చినాం కదరా నాయన, ఇంత దూరం వచ్చాం, మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏమో అని ఒక ఆలస్యమైనా కానీ ఒక గంట సేపు అయితే ఉన్నామన్నమాట బొర్రా కేవ్స్లో. ఏం చేస్తాం, ఫోటోలు తీసుకుంటా ఆడాడు తిరగతా వాళ్ళని చూస్తా తప్పదు. ఎందుకంటే మనం మళ్ళీ రాలేమన్నమాట. ఒకసారి వచ్చామా లేట్ అయినా ఏదైనా కానీ నిదానంగా జాగ్రత్తగా అన్నీ చూసుకొని పోయినామా, అంతే కదా. ఏమంటారా. వ్యూ అయితే చాలా బాగుంది. లైట్లు రంగుల లైట్లు అన్నీ పెట్టినారు. కాకపోతే ఒక లైట్గా మ్యూజిక్ కానీ వేసుంటే ఇంకా బాగుండేది. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి. సో గృహాలుగా చాలా అయితే బాగుంది. మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. కాకపోతే జనాలు ఉండడం వల్ల ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. ఎందుకంటే చూడు అసలు ఎట్టున్నారు, యాడ చేసేది ఏడా. వీడియో కూడా కదిలిపోతుంది చేతులు పట్టుకుంటే. అణువు జనాలేనమాట. నిజంగా ఫస్ట్ అసలు బొర్రా కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఎందుకు వచ్చామరా నాయన అనిపించింది. శుద్ధంగా వీక్ డేస్లో వచ్చింటే ప్రశాంతంగా మొత్తం చిల్ అవుతా చూసేవాళ్ళం. సో ఇదైతే అక్కడ పైన అలా కనిపిస్తుంది కదా చిన్నగా ఏలాడతా, అక్కడి నుంచి అయితే వాటర్ డ్రాప్స్ పడతాయంట. కింద అయితే శివలింగం ఉంది. సో వాటిని ఆవు రొమ్ములు అంటారు. పొదుగు ఉంది కదా, సో ఆ పొదుగు నుంచి శివుడి పైన వాటర్ పడుతూ ఉంటాయంట 365 days అలాగే. ఇంక మనమైతే ఎట్టాగొట్టాగైతే అయితే మొత్తం చూసేసినాం అనమాట బొర్రా కేవ్స్ మొత్తాన్ని. ఏం చేస్తాం, ఇంతమంది జనాల్లో నెట్టుకొని ఎట్టోడు పోవాలి తప్పతో. లైటింగ్ అయితే చాలా బాగుంది, ఫోటోలు కూడా చాలా బాగా వచ్చినాయి. సో మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి బొర్రా కేవ్స్కి. వీక్ డేస్లో విజిట్ చేయండి, వీకెండ్స్లో రా బాగా నైనా పొరపాటును కూడా. సో ఇంక మొత్తం అలసిపోయినాము, ఇంకైతే బయటకు వచ్చేసాం అనమాట. సో ఇంక మనం అయితే ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 15-16 kilometers ఉంటుందంట బొర్రా కేవ్స్ నుంచి. ఇంకా మనం లోపల తిరిగి అలసిపోయినాం అనమాట. ఇంకా అలా బయటికి రాగానే ఇక్కడ బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ అయితే కాలుస్తూ ఉన్నారు అనమాట నిప్పుల మీద. సో ఇంకా మనం అయితే ఆగలేక ఫుల్ ఆకలి కదా, ఉండలేము మనం ఆకలికి. సో ఇంకైతే మనం ఒక 2 బిర్యానీలు చెప్పేసాము. సో ఇది వచ్చేసి ముగ్గురికి వస్తుందంట మీడియంగా తింటే. ఫుల్గా తింటే ఇద్దరికి సరిపోద్ది. ఒకటి వచ్చి 600. ఇందులో 6 పీసులు వస్తాయంట ఒక్కొక్క దాంట్లో. చూడండి ఎట్టుందో. సో చూడడానికైతే చాలా బాగుంది, స్మెల్ గుమ్మాలు ఇచ్చేస్తుంది. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, బాగుంటుంది ఏదైనా. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. సో రైస్ అయితే కొంచెం మెత్తగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంక మనం అయితే కొంచెం అలా పీస్ చేసుకొని ఆనియన్ ఒక ముక్క పెట్టుకొని తింటుంటే అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది టేస్ట్ అయితే. డెఫినెట్లీ ఇక్కడ ట్రై చేయండి మీరు కూడా వచ్చినప్పుడు. అలా బొర్రా కేవ్స్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట 3వ షాపు. పేరు తీయడం మర్చిపోయినాను ఆకలి వల్ల, అందుకని. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకేడైతే ఫుల్గా లాగిచ్చేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకా సాయంత్రం దాకా మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ అనమాట. పొద్దుకు 5 సార్లు 6 సార్లు తినకూడదు, పొద్దుకు 3 సార్లే తినాలా. సో అందుకని ఇక్కడే ఫుల్గా తినేసామన్నమాట. నలుగురం కదా, 1200 అయిపోయింది. 2 బిర్యానీలు చెప్పేసుకున్నాము. సో ఇంకైతే మనం ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఒక 15 kilometers ఉంటుంది.
మళ్ళీ చీకటి పడిపోద్ది, ఎందుకంటే మళ్ళీ టెంట్లోకి వెళ్ళిపోవాలా. సో బొర్రా కేవ్స్ నుంచి ఒక దారి ఉంటుంది అనమాట కటికా వాటర్ ఫాల్స్కి. లేదంటే ఇంకా వుడన్ బ్రిడ్జ్ అవి ఉన్నాయి కదా, నెక్స్ట్ బర్డ్స్ నెస్ట్ అవన్నీ దాటుకొని అరకు దగ్గరలో ఇంకొక రూట్ ఉంటుంది అనమాట ఊర్లో నుంచి. అటైతే కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ చాలా బాగుంటుంది. అంటే ఘాటే, మొత్తం మట్టి రోడ్డే అనమాట. బట్ ఖాళీ ఉంటుంది మనకైతే. ఇక్కడ బొర్రా కేవ్స్ నుంచి ఎందుకంటే అందరు ఇట్టే వెళ్ళిపోతారు. సో ఆ రూట్ ఎవరికి తెలిసి ఉండదు. సో ఎవరైనా ఉంటే అలా ప్రిఫర్ చేయండి.